సో ప్రస్తుతం మనతో పాటు ఆలయ కమిటీ చైర్పర్సన్ ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా అమ్మవారికి బోనం అంటే బోనాల పండుగ అయితే చేస్తున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అమ్మవారి మీద నమ్మకంతో ఈ సింహవాహిని మహంకాళి లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారు అందరినీ సల్లంగా చూస్తుంది కాబట్టి ఆ నమ్మకంతోనే ఇంతగానం ప్రజలు అమ్మను ఆరాధిస్తున్నారు కాబట్టి మనం అమ్మగారికి సేవ చేయగలుగుతున్నాం. ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఈ సంవత్సరం ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మేము మహిళలకు పిల్లలకు సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి బోనాలకు ఓ సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని శాఖల వారు మాకు సహకరిస్తున్నారు. మేము కూడా వాళ్ళ సూచనలు సహకారం తీసుకొని ముందుకెళ్తున్నాం. గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఎలా ఉంది సార్? అసలు ఇప్పుడు మీరు అంటే టెంపుల్ ఏరియా చాలా చిన్నగా ఉంది అండ్ ఈ ఏరియా మొత్తంలో చాలా మంది భక్తులు అయితే ఆల్మోస్ట్ ఓవరాల్ హైదరాబాద్ నుండి వస్తూ ఉంటారు. గవర్నమెంట్ నుండి అసలు సపోర్ట్ ఎలా ఉంది? దాని గురించి ఏం చెప్తారు? గవర్నమెంట్ నుంచి సపోర్టు మాకు బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు కోఆపరేట్ బాగా చేస్తున్నారు. టెంపుల్ చిన్నగా ఉన్న మాట వాస్తవమే, కానీ సిటీ పెద్దగా అయింది, పాపులేషన్ పెరిగింది కాబట్టి మనకు చిన్నగానే కనిపిస్తుంది. అప్పటికి అనుగుణంగా కట్టేది కాబట్టి ఇప్పుడు చిన్నగానే అయింది. మేము ఎక్స్టెన్షన్ ప్లాన్ ఉంది. ఈ నెక్స్ట్ ఇయర్ వరకు మేము పని స్టార్ట్ చేస్తున్నాం. సార్ ఇంకో విషయం, చాలా మందికి ఇక్కడ లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు ఎవరైతే సమర్పించుకున్నారో చాలా మందికి ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత అనేది తెలీదు. అసలు అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అమ్మవారికి ఇక్కడ చాలా మంది వచ్చి తొట్టెలు కడతారంట. దానికి ఉన్న ప్రత్యేకత ఏంటండి? అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిచారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి ప్రాణ ప్రతిష్ఠ చేసిండు ఒక 1962లో. అందుకు ఇక్కడ నివాసిస్తున్నందుకు, ఇక్కడ మేము అమ్మగారు సేవ చేస్తున్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఇక్కడ చైర్మన్ కావడం మా గుడి కమిటీ తరఫున మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉండి ఈ ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నారు? మేము గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉండి అమ్మవారి